ఛానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్ మనం ఈ చర్చని చాలాసార్లు చర్చించాం. ఒక విషయం నేను జస్ట్ కంపారిజన్ ఇస్తాను. కాదంబరి నత్వానీని మహారాష్ట్ర పోలీసుల దగ్గర నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల విషయంలో మహారాష్ట్ర హైకోర్టు కానీ మహారాష్ట్ర పోలీస్ కానీ ఈ విధంగా స్పందించిందా? పాయింట్ 1. సునీల్ నాయక్ సంబంధించిన అంశంలో గౌరవ హైకోర్టు బీహార్ కానీ గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతిస్పందించిన విధానమే కంపారిజన్ ఫస్ట్. రెండోది, ఈ కేసుకి సంబంధించిన విషయంలో మీకు తెలిసిన ఒక ఛానల్లో రఘురామకృష్ణరాజు గారు నేను ఇంటర్వ్యూ ఒకసారి మీరు ఆద్యంతం గమనించగలిగితే ఇందాక వంశీ గారు చెప్తున్న దగ్గర డాక్యుమెంటేషన్ ట్రాన్సిట్ వారెంట్ అన్నదానికి పోలీస్ వ్యవస్థకి ఒక ఐజీ స్థాయి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ట్రాన్సిట్ వారెంట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ లేవా అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. ఇందాక రజనీ చెప్తుంది 100% యాక్సెప్ట్ చేయాలి వంశీ గారు. మూడో పాయింట్, ఇందులో కాంట్రడిక్షన్ ఎక్కడ ఉందంటే ట్రాన్సిట్ వారెంట్ అన్నది ఒక పక్కకు తీస్తే ఈ పర్టికులర్ కేసులో రఘురామకృష్ణరాజు గారి కన్ఫెషన్ ఇంత పర్టికులర్ ఛానల్లో ఎంత క్లియర్గా చెప్పాడంటే సునీల్ కుమారా సునీల్ నాయక్ అని అడుగుతూ సునీల్ నాయక్కి నాకు ఇందులో ఏంటి అన్నది ఆయన రూమ్లో ఆయన కూర్చొని పనిచేసుకుంటాడు అన్న విషయం ఉటంకిస్తూ ఇది 9th నెంబర్ కోర్టులో ఈ విధంగా ఉందండి, ఆయన్ని అరెస్ట్ చేయడానికి కుదరలేదు కానీ రేపెల్లుండో 10, 11, 12లో దేంట్లోనో వస్తుంది అన్న కోణంలో ఆయన మాట్లాడాడు. ఇజ్ ఇట్ నాట్ ఎ మేనేజ్మెంట్ స్కిల్? ఇది మేనేజ్ చేయడం కదా. ఇవి మీరు ఒకసారి ఆద్యంతం గమనిస్తే విత్ ఎవిడెన్సెస్ ఆయన మాట్లాడిన మా నోట్లోంచి వచ్చిన మాటలతోనే మీరు ఎవరైనా డిబేట్ చేయడంటే నేను సిద్ధంగా ఉన్నా. ఈ విషయంలో ఇందాక సునీల్ కుమార్ గారి విషయంలో దుబాయ్ ఆయన ఫస్ట్ ల్యాండింగ్ పాయింట్ దుబాయ్ వచ్చి ఇంకా దగ్గరికి వెళ్ళి దగ్గర ఆయన అది సస్పెన్షన్ రివోక్ చేసుకునే ప్రాసెస్లో ఇది కన్విన్స్ చేసుకునే వెసులుబాటు ఆయనకు ఉంటుంది. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఒక 6 months పైన నుంచి సునీల్ కుమార్ గారి ఇంటర్వ్యూలు కంటిన్యూస్గా బొంబార్డింగ్ అవుతున్నాయి. కానీ నిన్న అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షన్ రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ సీన్లోకి వచ్చారు. ఈ విషయంలో ఇప్పటిదాకా రాని వ్యక్తి ఇప్పుడు మళ్ళీ, ఎందుకంటే ఈ తిరుమల లడ్డు విషయంలో కొత్త బూమరాంగ్ చేయడానికి మళ్ళీ రఘురామకృష్ణరాజు గారిని సీన్లోకి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు ఆయనకి చేతికి దెబ్బ కూడా తగిలింది. ఆయన ఫాస్ట్గా రికవర్ అయితే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. ఈ విషయాల్లో మీరు గమనించగలిగితే కాదంబరి నత్వానీకి ఆనాటి పోలీస్ వ్యవస్థ తీసుకున్న తీరుతెన్నులు మీరు గమనిస్తే ట్రాన్సిట్ వారెంటా లేదంటే ఒక పరిధిలో ఉన్న దాన్ని తీసుకొచ్చే దగ్గర అప్రహెన్షన్స్ లేని దగ్గర ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఐజీ స్థాయిని తీసుకురావడానికి ఎందుకు అప్రహెన్షన్స్ వచ్చాయి? ఎందుకంటే ఇందులో కూడా ఆల్మోస్ట్ డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిన గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఈక్వలెంట్ ప్రివిలేజెస్ ఆఫీసర్స్ సునీల్ కుమార్ గారితో ఇవి ఎవరైనా మాట్లాడితే డిబేట్ సిద్ధంగా ఉండొచ్చు. సునీల్ కుమార్ సస్పెన్షన్ ఉదంతాలు ఇవాళ ఆయన గౌరవ కలెక్టర్స్ ఐపీఎస్ల అధికారుల పరిధిలో ఉన్న అంశం. సరే, ఏం జరిగే అవకాశం ఉంది? ఏం జరుగుతుంది? ఏనా వల్లకాడు జరగదు, ఓన్లీ టైం వేస్ట్ తప్ప ఇందులో ఊడబడిచేది ఏం లేదు. చాలండి సార్, ప్రసాద్ గారు చెప్పారు కాబట్టి నెగిటివ్ జరిగిపోతుంది, అరెస్ట్ చేసేస్తారు. ఇవన్నీ అరెస్ట్ అవడం చెప్పి మన ఇద్దరం కూర్చున్నప్పుడే చెప్పాడు ఈ పెద్ద మనిషి. చెప్పండి, మీ ఒడమాట చెప్తానండి వంశీ, మీరు డిసైడ్ అయ్యారు గుడ్డేది జైల్లో పడ్డట్టు దొరికినట్టు లోపల పడ్డానికి. కానీ అండి 3 ఏళ్ళు జరుగుబాటు జరుగుతుంది, దైవ నిర్ణయాలు ఉంటాయి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. టైం ఇస్తారా? మాట్లాడండి. ఏళ్ళ నుంచి మాట్లాడండి, మీరు ఏదో ఖచ్చితంగా మాట్లాడతా. ఏళ్ళ నుంచి మాట్లాడండి ప్రసాద్ గారు, దేని గురించి మాట్లాడండి. వేలు ఎట్లా చూపిస్తా ఉంటే మీరు ఆగండి చెప్తున్నా, ఉంది. మీరు పక్కన ఉంటే ఆగండి చెప్తాం, ఇలా చేయి చూపించి అక్కడ ఉన్నారు కాబట్టి వేలు చూపించి ఆగండి చెప్తున్నా. కాంట్రవర్సీ ఆయన మధ్యలో ఎందుకు తిడుతున్నాడు? కాంట్రవర్సీ చేయడానికి వస్తారు, ప్రొవోక్ చేసి మనుషులు తిడతారని చూస్తూ ఉంటారు. మీకు గుర్తు చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, మేము గుర్తు చేస్తున్నాం, మేము గుర్తు చేస్తున్నాం. పెద్ద మనిషి ఇలాగే చెప్పాడని గుర్తు చేస్తున్నా.